స్టైల్ ఐకాన్ శృతి హాసన్ చేతుల మీదుగా శుభప్రదం షాపింగ్ మాల్ జూలై 3 నల్గొండలలో గ్రాండ్ ఓపెనింగ్. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సమాజంలో ఉన్న సెలబ్రిటీస్, ముఖ్యంగా రాజకీయ సినీ రంగానికి చెందిన వారికి సంబంధించి వారు ఏం మాట్లాడినా ఏం చేసినా ప్రజల్లో ఏదో ఒక ప్రశ్న మిగిలిపోతూనే ఉంటుంది. దాన్ని ఎలా అడగాలి, ఎలా సంధించాలి, ఇలాంటి ప్రశ్నలు కూడా సామాన్యులకి వస్తూనే ఉంటాయి. ఈరోజు ఈ ప్రత్యేకమైన కార్యక్రమంలో ప్రముఖ సెలబ్రిటీ అనే చెప్పొచ్చు నేను, జ్యోతిష్యులు వేణుస్వామి గారు ఉన్నారు. నమస్తే వేణుస్వామి గారు. నమస్తే తల్లి. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నా భూతో నా భవిష్యతి. చాలా సంతోషం. ఎప్పటి నుంచో నా కెరీర్లో ఒక్కసారి మీతో మాట్లాడాలి, మీతో ఇంటర్వ్యూ చేయాలని ఒక కోరిక ఉండిపోయిందండి. అది ఈ రోజు నెరవేరింది. చాలా సంతోషంగా అనిపిస్తోంది పర్సనల్గా నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఫస్ట్ టైం ఇంటర్వ్యూలు చాలా చేసిన. మంత్రమైన తంత్రమైన ఒక గురువు అవసరం. అలాంటి తంత్ర మంత్రాల్ని మీరు ఏ గురువు దగ్గర అభ్యసించారు, ఎంతకాలం అభ్యసించారు? ముఖ్యంగా నాది ఉమ్మడి మెదక్ జిల్లా, ప్రస్తుతం సిద్దిపేట జిల్లా అయినటువంటి వేలూరు నాచారం, దాన్నే నాచారం గుట్ట అంటారు. తెలంగాణలో రెండవ అతిపెద్ద నరసింహస్వామి దేవాలయమైనటువంటిది మా దేవాలయం. అయితే మా దేవాలయం ప్రత్యేకత ఏమిటి అంటే, మా దేవాలయంలో క్షుద్ర పూజల నివారణ అనేటువంటిది చాలా ప్రముఖమైనటువంటిది. జనరల్గా ప్రయోగం జరుగుతుంది ఎవరి మీదనైనా, అది చేతబడి, బాణామతి, లేకపోతే ఇంకొక సత్క, చాలా రకాలు ఉంటాయి ప్రయోగాలలో. వాటిని తీర్చివేయడం అనేటువంటిది, అంటే తీసివేయడం అనేటువంటిది మా దేవాలయం యొక్క ప్రాముఖ్యత. జనరల్గా మాకు అన్ని నదులు తూర్పు నుండి పడమరకు పారితే, మాది పడమర నుండి తూర్పు నుండి పడమరకు పారేటువంటి నది, దాని పేరు హారిద్రా నది. సో జనరల్గా ఏం జరిగేదంటే, అమావాస్యకు అక్కడ ఈ ప్రయోగాలు తీసేవాళ్ళు. తీసేసి ఏం చేసేవాళ్ళు అంటే, ఒక చాటలో ఒక పట్టు చీర, బంగారు గాజులు, డబ్బులు పెట్టి అట్లా తీసేసి అది అక్కడ పెట్టేవాళ్ళు. ఎవరైతే దాన్ని తీసుకుంటారో వాళ్ళకి అది అంటుకుంటుంది. సో ఇప్పుడు మనం చూస్తుంటాం, 3 కూడళ్ళు ఉన్న దగ్గర మనకు రాత్రిపూట కొబ్బరికాయలు, కోడిగుడ్లు, ఇవన్నీ మనం చూస్తుంటాం. నిమ్మకాయలు అనేవి నార్మల్, అవి పనిచేయవు. కోడిగుడ్లు కానీ, రెడ్ కలర్ అన్నం కానీ, అట్లా కొన్ని చూస్తుంటాం మనం. సో వాటిని సత్కలు అంటారు. చాలా సింపుల్గా మనం మాట్లాడుకుంటాం, కానీ దాని మించి మన కారు వెళ్ళినా అది మనకు అంటుకుంటుంది. సో వీటి నివారణ అనేది మా దేవాలయం దగ్గర జరిగేది. అయితే నాకు అప్పుడు వయసు ఎంత, 8 నుండి 10, 12 సంవత్సరాలు. సో మేము ఆడుకోవడానికి, లేదా ఈత పళ్ళు తెంపుకోవడానికి, లేదా మామిడికాయలు తెంపుకోవడానికి ఆ నది ప్రవాహం దగ్గర తిరిగినప్పుడు ఇవన్నీ కనిపించేవి మాకు. మా ఇంట్లో మా అమ్మ, మా నాన్న ఏం చెప్పేవాళ్ళు అంటే, నువ్వు అక్కడ ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు అవేవి ముట్టుకోవద్దు అంటే. మనకు డౌట్ ఎందుకు, ఎందుకంటే అప్పుడు బచ్చగాళ్ళం, అంత నాలెడ్జ్ లేదు. ఏం జరుగుతుంది అంటే, లేదు కొడుక, అది దాన్ని తీసేస్తారు, ఇట్లా జరుగుతాయి మన దగ్గర, ఎందుకంటే మన క్షేత్రం దానికే ఫేమస్, కాబట్టి జాగ్రత్త అని చెప్పేవాళ్ళు. సో అది చూసినా దాని పక్క నుండి వెళ్ళేవాళ్ళం. సో ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది, అసలు ఏం జరుగుతుంది అనే ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యి, అసలు మెల్లిగా మా నాన్నగారు చాలా పెద్ద పండితులు, యాదగిరిగుట్టలో 1965కు పూర్వం ప్రధానార్చకులుగా చేసి అక్కడ నుండి ఇక్కడికి వచ్చినారు నాచారం గుట్టకు. సో ఆయన దీనికే స్పెషల్. ఆయన ఏంటంటే, ఇప్పుడు మీకు తెలుసు, మీకు దయ్యాలు పట్టడము ఇట్లాంటివి అంటారు. నమ్మే వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను నేను, నమ్మని వాళ్ళ గురించి నాకు అనవసరం. సో వాళ్ళు ఏంటంటే, ఈయన ఒక తీర్థం తీసుకొని ఇట్లా ముఖం మీద కొడితే ఒక 40 days తర్వాత వాళ్ళు ప్రదక్షిణాలు చేస్తే 40 days తర్వాత అది వదిలేసేది. సో ఆయన ప్రత్యేకమైనటువంటి పుస్తకాలు ఆయన దగ్గర ఉన్నాయి, మా నాయనగారి దగ్గర. సో తను చనిపోయిన తర్వాత మేము ఆయన ఎంత సంపాదించిండో అని మేము అన్ని ఎత్తుకుతే, మాకు దాంట్లో హార్డ్లీ ఒక 15 రూపాయలు 20 రూపాయలు క్యాష్ దొరికింది మా నాన్న దగ్గర. నేను మాట్లాడేది 1987. నాకు కరెక్ట్గా 11 సంవత్సరాలు. మా నాన్నగారు ఏం చేశారంటే, 1987లో నేను ఇంకో 6 నెలల్లో చనిపోతా కాబట్టి నీకు నేను ఉడకలగ్గం చేస్తున్నా అని నాకు జంధ్యం వేసి 6 నెలల తర్వాత చనిపోయినారు ఆయన. ఆయన అతిపెద్ద పండితుడు, జ్యోతిష్యుడు. ఆయన పుస్తకాలు తీసినప్పుడు దాంట్లో కొన్ని చాలా అతి ముఖ్యమైనటువంటి పుస్తకాలు, ఆయన రాసిన పుస్తకాలు కొన్ని వెళ్ళినాయి. వాటిని తీసుకున్న తర్వాత, అప్పుడు నా ఏజ్ అంత పెద్ద గొప్పదేం కాదు కాబట్టి 11 సంవత్సరాలు అప్పుడు ఆ పుస్తకాలన్నీ పక్కకు దాచిపెట్టాం. నేను ఇంటర్ చదువుకున్నా, నేను డిగ్రీ చేసిన, నేను 10th క్లాసు లాలాపేట్ గడి స్కూల్లో చదువుకున్నా. అంతకుముందు నా చదువంతా 9వ తరగతి వరకు నేను మెదక్ జిల్లా గోమారంలో, మీకు ఇప్పుడు సునీతా లక్ష్మారెడ్డి గారిని మినిస్టర్గా పనిచేశారు, వాళ్ళ హస్బెండ్ పేరు లక్ష్మారెడ్డి, ఆయన నాకు సీనియర్. సో ఆ ఊర్లో నేను చదువుకున్నా. ఆ చుట్టుపక్కల గ్రామాల్లో పూజలు చేసేవాడిని. తర్వాత నేను హైదరాబాద్కి వచ్చి 10th చేసిన. అంటే చదువుకుంటూనే పౌరోహిత్యం చేసేవారు. చిన్నప్పుడు నా డబ్బులు, ఎందుకంటే నాన్నగారు చనిపోయింది 11వ సంవత్సరంలో కదా, 11 ఏళ్ళకి నాన్న లేడు.
మా అన్న దగ్గర ఉంటూ, మా అన్న రఘునాథాచారి అని తెలుగు పండిట్ అయిన గోమారంలో ఆయన దగ్గర చదువుకుంటూ ఆ చుట్టుపక్కల చాకల్మెట్ల అనే ఊర్లో పూజలు చేయడము, ఆ వినాయక చవితి పూజలు చేయడం, అంటే నా సంపాదన నేను 11వ సంవత్సరంలో స్టార్ట్ చేసిన. ఎట్ ది సేమ్ టైం ఇక్కడ మా బావగారు హైదరాబాద్లో ఉంటారు. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు సినిమా ముహూర్తాలు, ఫస్ట్ సినిమా ముహూర్తం ప్రాణ స్నేహితులు అపోలో హాస్పిటల్ అండర్ కన్స్ట్రక్షన్. ఏది కృష్ణంరాజు గారు, మురళీమోహన్ గారు స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా అనే సాంగ్, అది ఫస్ట్ సినిమా ఇన్ హైదరాబాద్ ముహూర్తం. అప్పటికి చెన్నైలోనే ఉంది ఇంకా సినిమా ఇండస్ట్రీ. అప్పుడు నేను ఇక్కడ పూజలు చేయడం సెలవుల్లో వచ్చి, సో అట్లా రన్ చేస్తూ హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్లో 10th చదువుకొని లాలాపేట్ గడీస్ స్కూల్లో, నెక్స్ట్ ఇంటర్ ఠాగూర్ జూనియర్ కాలేజ్ చదువుకొని, డిగ్రీ ఎస్పీ కాలేజ్ సర్దార్ పటేల్ కాలేజ్ చదువుకొని, డిగ్రీలో నేను సికింద్రాబాద్కు నేను ఏబీపీ ప్రెసిడెంట్గా పనిచేసాను. అయితే నాకు ఎక్కడ అంటే సినిమా ఇండస్ట్రీలో ఈ గౌరవము, సినిమా పూజలు చేసినప్పుడు ముహూర్తాలు పెట్టినప్పుడు గౌరవము, ఇవన్నీ చూసిన తర్వాత నాకు కింగ్ అంటే ఎప్పుడు ఇష్టం లేదు, కింగ్ మేకర్ అంటే ఇష్టం. సో మొదటి నుండి నా గోల్ కింగ్ మేకర్. రెండవది ఏంటంటే మా నాన్నను చూసిన సందర్భంలో మా నాన్నగారు గుడి నుండి బయటికి వస్తున్నప్పుడు జనాలు నమస్కారం పెట్టడం అంటే ఒక పెద్ద పూజారికి ఇచ్చే విలువ. సో అది నన్ను ఎటువైపు తీసుకెళ్ళింది అంటే జనాలతోని నమస్కారం పెట్టించుకోవాలి, జనాలతోని గౌరవం సంపాదించుకోవాలి అనేటువంటిది చిన్నప్పుడే నా మైండ్లో పడిపోయింది. నలుగురు మిమ్మల్ని గుర్తించాలి అనేది నా మైండ్లో పడిపోయిన తర్వాత నేను ఏం చేసిన అంటే ఇంకా ఇంచుమించు 2004 వరకు నేను సినిమా ఇండస్ట్రీలో ముహూర్తాల్లోనే ఉన్నా. 2004లో రాజశేఖర రెడ్డి గారు సీఎం అయినాక ఆయన బావమరిది చంద్రప్రతాప్ రెడ్డి గారు అని ఉండేవారు, చనిపోయినారు ఆయన. సో ఆయన నాకు చాలా క్లోజ్ అయినప్పుడు అక్కడ నుండి నేను జ్యోతిష్యంలోకి ఎంటర్ అయ్యి, అప్పుడు నేను అన్ని ప్రామాణికం జ్యోతిష్యం తీసుకొని, అప్పటికే జ్యోతిష్యం వచ్చు నాకు, కానీ ఇంకా నా ప్రొఫెషన్ను మార్చుకొని నేను జ్యోతిష్యంలో ఫిక్స్ అవ్వాలి అని నేను ఎంటర్ అయినా. అంటే ఇక నేను అప్పుడు ఎన్నుకున్నా 2004లో నేను ఫిక్స్ అయిన ఏంటంటే జ్యోతిష్యం అనేది ఇంకా నేను ఫైనల్, నేను ఇదే నేర్చుకుంటాను. అంటే జ్యోతిష్యం అనే సబ్జెక్ట్ ని డెప్త్ గా వెళ్ళి దాంట్లో నేను ఆలోచన చేసింది ఏంటంటే జ్యోతిష్యం అందరు చెప్తారు. సో ఆ టైంలో కొంతమంది మీద మనం ఇన్స్పిరేషన్ అవుతాం. ఉదాహరణ, నేను పరిటాల గారి ఇంట్లో పూజ చేసేవాడిని, నేను చిన్నప్పుడే పూజ చేసేవాడిని. ఆయనను చూసినప్పుడు ఒక 100 మంది గన్మెన్లు, 100 మంది సెక్యూరిటీ, సునీతమ్మ వాళ్ళందరికీ వండి పెట్టడం, అంటే చాలా ఫ్యామిలీస్ చాలా దగ్గర నుండి, ఎందుకంటే చాలా చాలా దగ్గర నుండి చూసినటువంటి నాది సబ్జెక్ట్. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడున్నంత జనాలు అప్పుడు లేరు, ఇంత క్రౌడ్ లేదు. ఉదాహరణ, నేను పద్మలయ స్టూడియోలో నా ఇల్లే స్వర్గం అని సినిమా షూటింగ్ అవుతుంటే దివ్యభారతి నేను కలిసి నా 2-వీలర్ మీద తిరిగేది రోడ్డు మీద. అంటే ఆమె టీ తాగడానికి బయటకు వచ్చేది, అంటే అసలు ఇంత లేదు క్రౌడ్. సో అట్లా మెల్లిగా మనకి ఏమర్థమైందంటే ఈ సబ్జెక్టును మనం ఎట్లా బయటికి తీసుకురావాలి అంటే, సెలబ్రిటీస్ మనతో తిరుగుతున్నారు. సో ఒక సమాజంలో ఒక సెలబ్రిటీకి వచ్చే కష్టాలు ఏంటివి అంటే, నాది నార్మల్ కాదు. నేను అనేది ఏంటంటే, చాలామంది డబ్బు లేకపోవడం కష్టాలు అనుకుంటారు, కానీ డబ్బు ఉండడం కష్టం. దాన్ని అంచనా వేయాలి అంటే దాంట్లోకి వెళ్ళి మనం పరకాయ ప్రవేశం చేసి చూడాలి. అందరు ఏం చూస్తున్నారు అంటే సమాజాన్ని గొప్పతనంగా చూస్తున్నారు. నేను గొప్పతనంగా చూడట్లా, ఆ వ్యక్తికి ఉండే కష్టాన్ని చూస్తున్నా. వేణుస్వామి ఒకటే పాయింట్, జరగబోయే నష్టాన్నే చెప్తాడు. వేణుస్వామి మోటివేషనల్ స్పీకర్ కాదు. మంచి నాన్న సమాజంలో చాలామంది ఉన్నారు, పోండి చెప్తాడు, మీరు సీఎంలు అవుతారు. మీకు ఒక విషయం తెలుసా, నా దగ్గరకు ఒక అమ్మాయి వస్తుంది, జాతకం చెప్పండి గురువుగారు అంటారు. నేను హీరోయిన్, నీ జీవితంలో హీరోయిన్ కావు. డిసప్పాయింట్ చేయడం కాదు, ఇమ్మీడియట్గా మనం ఏం చెప్తున్నాం, ఒక బోటికి పెట్టుకోండి అంటే నీకు నేను ఆల్టర్నేటివ్ చూపిస్తున్నారు. ఆ అమ్మాయి ఏమంటుంది, నేను రష్మికను దొక్కేయాలి, నీకంత సీన్ లేదంట. ఇట్లనే మన ఇద్దరం ఎట్లయితే ఇంటర్వ్యూ చేస్తున్నామో అట్లనే ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక అతను, పేర్లు వద్దు, అతను వచ్చిండు నా దగ్గరికి. వచ్చినప్పుడు ఇట్లనే నేను కార్లో పోతుంటా అంటే, నా కారు ఎక్కువ అన్నాడు, ఎక్కడన్నా డ్రాప్ చేయాలి, నా కారు ఉంది ఆల్రెడీ, డ్రాప్ చేయాలి. 70 లక్షల కారు ఎక్కుదాం పా అన్నాడు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పు అన్నా. ఎంబడే సంవత్సరం తర్వాత నీ బండి ఉండదు, నీ బండిలో పెట్రోల్ ఉండదు పో అన్న. వెంకటేశ్వర స్వామి మీద ఒట్టు, అబద్ధం కాదు. ఇదే మాట మాట్లాడినా. నా సంఘాన్ని తెలియదు, 10 కోట్లు పెట్టి ఇల్లు కడతా అన్నా అన్నాడు. కట్టు పోయి కట్టు. నేను ఒకటే చెప్తాను, నీ జాతకంలో నీకు ఈ కారు ఉండదు, నీ తన పెట్రోల్కు పైసలు ఉండవు, కథ నువ్వు బిస్కెటే నీ లైఫ్ పో అని చెప్పిన. సంవత్సరం తర్వాత తెలంగాణ పార్టీ భవన్ పక్కకు మోర్ మెడికల్ హాల్ అని ఒకటి ఉంటుంది, మోర్ మెడికల్ హాల్. అందులో నేను మందులు కొంటున్నా. నా పక్కకు ఒక ఆయన వచ్చి నిలబడ్డాడు. నమస్తే పంతులు. నమస్తే, ఎవరు? పలానా రోజు ఆడ కలిసినాం మనం. అవును, ఏం సంగతి, ఎట్లును? అయిపోయింది పంతులు. ఏమైంది? ఆల్టో కార్లు వచ్చిన, నువ్వు చెప్పినట్టే అయింది. అది వేణుస్వామి. గురుగారు, ఇప్పుడు వామాచారం కావచ్చు, లేకపోతే కామాఖ్య అమ్మవారు కావచ్చు, ఇవన్నీ ప్రచారంలోకి రావటానికి
కొంత వేణుస్వామి కూడా ఒక కారణం. ఎందుకంటే పదే పదే మీ నోట్లో నుంచి మేము చాలా సందర్భాల్లో విన్నాం. వీటికి మీరు ఎలా నేర్చుకున్నారు? ఇది కఠోరంగా ఉంటుందని కూడా విన్నాం. అలాంటి సందర్భాల్లో మీరేమైనా ఇబ్బందులు పడిన సందర్భం కానీ, మీరు ఎక్కడైనా ఆగిపోయిన సందర్భం కానీ ఉందా? సో జనరల్గా మనం వామాచారం వైపు వెళ్ళడానికి ప్రధానమైనటువంటి ఒక ఒక మనకు జీలు ఏముండాలి అంటే, ఈ వామాచారం అనేది లిక్కరు నాన్ వెజ్ లేకుండా చేసే పూజ కాదు. కంపల్సరీ లిక్కరు నాన్ వెజ్ అనేది కంపల్సరీ ఉండాలి. సో మనం మానసికంగా ఫిక్స్ అవ్వాలి ఏంటంటే, సమాజము మనల్ని వ్యతిరేకమైన ధోరణితోని చూసే అవకాశం ఉంటుంది. ఓకే. సో సమాజానికి ఉపయోగపడే దాంట్లో వామాచారం అనేటువంటిది ప్రజెంట్ ఎలాగైతే సైన్స్ అభివృద్ధిలోకి వస్తుందో, ఎలాగైతే నార్మల్ మెడిసిన్స్ కాకుండా కొన్ని స్టెరాయిడ్స్ పనిచేస్తాయో, సో అలాంటి యొక్క పూజలు వామాచారం అంటారు. అంటే వామాచారం అనేది చాలా త్వరగా రిజల్ట్ని ఇస్తుంది. చాలా కఠినమైన కష్టాలకు, చాలా ఘోరమైన కష్టాలకు, దారిద్ర్యానికి, చాలా భయంకరమైన కష్టాలను బయటికి తీసుకురావడానికి వామాచారం పనిచేస్తుంది. సో వామాచారం నేర్చుకోవాలి అంటే ప్రథమం ఏంటంటే, ఫస్ట్ సమాజానికి వ్యతిరేకంగా పోవాల్సి ఉంటుంది. సమాజానికి తెలుసు, సమాజానికి రూల్ కదా, అది రూల్ అమ్మా. ఇప్పుడు అయినా కూడా మీరు అటువైపు నేను ఏమనుకున్నా అంటే, నేను జనాలకు ఏదో చేయాలి అనే ఇంటెన్షన్. ఇప్పుడు నన్ను విమర్శిస్తారు అనేది నాకు సెకండరీ. రెండోది, తెలంగాణ సాంప్రదాయాలు, ఆంధ్ర సాంప్రదాయాలు డిఫరెంట్గా ఉంటాయి. ఉదాహరణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ నరసింహస్వామి దేవాలయంలో కూడా నాన్ వెజ్ లిక్కర్ అనేది ఉండదు. తెలంగాణలో ఆ రెండు లేనటువంటి దేవాలయాలు లేవు. ఉదాహరణ, యాదగిరిగుట్టలో దర్శనం అయిపోగానే కిందికి రాగానే ఫస్ట్ మందు నాన్ వెజ్ ఉంటుంది. అలాగే నా స్వంత దేవాలయం నాచారం గుట్టలో కూడా ఖచ్చితంగా నాన్ వెజ్ లిక్కర్ ఉంటుంది. సో చిన్నప్పటి నుండి వీటిని చూస్తూ ఇవి ఏవి తప్పులాగా నాకు కనిపించాల. కారణం ఏంటి అంటే, తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తిగా నాకు ఇక్కడ ఆషాఢ మాసంలో జరిగే బోనాలలో నాన్ వెజ్ లిక్కరు లేనటువంటి పరిస్థితి నేను ఎప్పుడు చూడలేదు. కాబట్టి సో నాకు ఇబ్బంది అనిపించలేదు. రెండోది, నేను ఎక్కడ కనెక్ట్ అయినా అంటే, ఇవన్నీ పక్కకు పెడితే దీనివల్ల జనాలకు ఉపయోగపడుతుందా పడదా? ఓకే, ఉపయోగపడుతుంది. ఇప్పుడు జనరల్గా జనాలు చేసేటువంటి పూజలు వేరే పూజలు ఉన్నాయి, వాటిని నేను తీసుకోను. ఏవో పూజలు చేసుకుంటారు. ఇప్పుడు ఉదాహరణ, ఒక శాంతి ఉంది, ఒక ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లంకు ఒక పూజ ఉంటుంది, ఒక డెవలప్మెంట్కి ఒక పూజ ఉంటుంది. ఇక్కడ అభివృద్ధికి పూజలు లేవు సాంప్రదాయంలో. దక్షిణాచారము అంటే వామాచారానికి క్వైట్ ఎగనిస్ట్. అంటే సాత్వికమైన దేవతలు, గణపతి కానీ వెంకటేశ్వర స్వామి వారు కానీ, వీళ్ళందరూ సాత్విక దేవతలు. సో వీళ్ళు ఇచ్చే రిజల్ట్ 10% ఉంటుంది. రెండవది, వీళ్ళు కష్టాలని పోగొడతారు తప్ప సుఖాలని ఇవ్వరు. గుర్తుంచుకోండి ఇక్కడ. సో సుఖాలను అంటే నేను మాట్లాడేది పొజిషన్, డబ్బు, ఎక్స్ట్రీమ్ లెవెల్ ఇయ్యరు. ఎక్స్ట్రీమ్ లెవెల్ ఇచ్చేవాళ్ళు కలియుగంలో దశమహావిద్యలు. సో దశమహావిద్యలు నేర్చుకుంటేనే నాకు చిన్నప్పటి నుండి ఏముంది మనసులో, కింగ్ మేకర్. సో ఆ కింగ్ మేకర్కు నేను కనెక్ట్ అయ్యాను. ఇక్కడ ఏంటంటే మిరాకిల్ జరుగుతాయి. ఇక్కడ ఒక నార్మల్ పర్సన్ సూపర్ స్టార్ అవుతాడు, ఒక నార్మల్ పర్సన్ కోటీశ్వరుడు అవుతాడు. సో ఇవి నేర్చుకునే క్రమంలో ఎక్కడైనా ఇబ్బంది పడ్డారా మీరు? సో ఇవి ఫస్ట్ ఇక్కడ నా నిర్ణయము ఎందుకు వచ్చింది అనే చెప్తున్నా. అంటే నేను నిర్ణయించుకోవడానికి ఇది రీజన్. అరే మనం కింగ్ మేకర్ కాగలుగుతాము అనేటువంటి ఒక నిర్ణయము, ప్లస్ దాన్ని బేస్ చేసుకొని అవతలి వ్యక్తిని మనం ఏదంటే సక్సెస్ చేయగలుగుతాము అనేటువంటి ఒక నిర్ణయం ద్వారా నేను దశమహావిద్యలు నేర్చుకోవాలి అనేది నా డిసిషన్. ఈ డిసిషన్ అయినాక ఫస్ట్ కామాఖ్యకు పోయి, కామాఖ్యలో అక్కడ మనకు దీక్ష ఇచ్చేవాళ్ళు ఉంటారు. సో కఠినమైన దీక్ష 10 రోజుల పాటు ఒక్కొక్క విద్య మీద ఉంటుంది. అంటే ఒక విద్య 10 రోజులే ఇస్తారు అంతే. అట్లా 10 విద్యలు. సో 100 రోజులు పడుతుంది. కానీ వామాచారంలో ఏముంటుందంటే, యజమాని యొక్క కోరికలను 5 కోరికలను పేపర్ మీద రాసుకుంటాం. ఈ కోరికలు మేము మిమ్మల్ని అడగం, పేపర్ మీద రాస్తాం. మీకు ఏం కావాలి అని మొదలే సంకల్పం రాసుకుంటప్పుడు పేపర్ మీద మీ నక్షత్రము, గోత్రము, ఆ కోరికలు 5 రాసుకుంటాం. 5 పర్మిషన్. ఈ 5 సక్సెస్ అవుతాయి. 5 కంటే ఎక్కువ రాసుకోవడానికి లేదు వామాచారంలో. ఈ 5 పేపర్ మీద రాసుకొని సైలెంట్ సంకల్పం ఉంటుంది. అంటే ఇవి అమ్మవారికి డైరెక్ట్గా నివేదిస్తాం. ఇగో వీళ్ళకి ఇది కావాలి, వీళ్ళకి ఇది కావాలి అని చెప్పుకుంటాం. సో ఇవి చెప్పినప్పుడు ఆయన మమ్మల్ని ఏమడుగుతాడంటే, మరి నువ్వు ఇక్కడ మందు వాడుతావు, ఈ కంట్రోలింగ్ నీకుందా? మందు ఖచ్చితంగా నువ్వు నెలకు ఇన్నిసార్లు మందు తాగాలి అని రూల్ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే మేము దీక్ష తీసుకుంటామో, దీక్ష తీసుకున్నప్పుడు మా పొట్టలో అమ్మవారు ఉన్నట్టు మేము భావించాలి. మా పొట్టలో అమ్మవారు ఉంది. సో మరి పొట్టలో అమ్మవారికి ఉన్నప్పుడు నువ్వు ఫీడ్ చేయాలి కదా. అమ్మవారికి ఫీడ్ అనేది మందే. అమ్మవారికి ఫీడింగ్ అంటే మందు, నాన్ వెజ్ కదా. ఆ నాన్ వెజ్ లో కూడా మటన్ అనేది మస్ట్ కదా. ఇవన్నీ ఉంటాయని మీకు ముందుగానే తెలుసుకుని ఇవన్నీ తెలుసుకొని వామాచారము నా డ్రీమ్.
వామాచారం నా డ్రీమ్. ఈ రోజు సమాజము విమర్శించిన, సమాజం యాక్సెప్ట్ చేయకున్నా, వేణుస్వామి వాళ్ళ నాయనగారు పెద్ద పూజారి, మా నాయనగారు నిష్ఠాగరిష్ఠుడు, ఆయన జీవితంలో బ్రతికున్నంత కాలం అంగి వేసుకోలే, షర్ట్ వేసుకోలే, షర్ట్ లేకుండా తిరిగిండు ఆయన. అలాంటి ఆయన కొడుకుగా, అలాంటి కుటుంబంలో నుండి వచ్చిన నేను పూర్తి కాంట్రాస్ట్ అయినటువంటి నాన్ వెజ్ వైపు రావడం అనేటువంటిది అతి పెద్ద నిర్ణయం నా లైఫ్ లో. ఈ వామాచారంలో ఈ సబ్జెక్టును టచ్ చేసింది ఇప్పటి వరకు ఒక ఇద్దరు టచ్ చేసినారు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి. ఒకటి మిరాయి సినిమా, ఒకటి రాజమౌళి ఇప్పుడు రాబోయే సినిమా మహేష్ బాబు సినిమా. ఈ 2 సినిమాలు మీరు అబ్జర్వ్ చేయండి. మిరాయి సినిమా ప్రారంభం చేసినప్పటి నుండి రిలీజ్ అయ్యే వరకు మంచు మనోజ్ కాంట్రవర్సీలో ఉన్నాడు. చెప్పాలి, మీరు ఆన్సర్ చెప్పాలి. అవునా? ఎందుకంటే మిరాయి సినిమాలో బగాలాముఖి గురించి చూపిస్తాడు. చూశారా మీరు సినిమా? లేదండి. అయితే మిరాయి సినిమాలో బగాలాముఖి గురించి చూపిస్తాడు. దశమహావిద్యల్లో బగాలాముఖి ప్రాముఖ్యమైనటువంటి అమ్మవారు. జస్ట్ ఆ పాత్ర వేసినందుకే ఆయనకు అంత కాంట్రవర్సీ, సమస్యల్లో ఇరుక్కుంటారు. సో ఇది స్పెషాలిటీ. రెండవది ఇక్కడ ఈ వామాచారం కాన్సెప్ట్ ఏంటంటే, మనం 100 కోరుకుంటే అమ్మవారు 200 ఇస్తుంది. రాజమౌళి సినిమా, మహేష్ బాబు సినిమా వారణాసి లాంచ్ చేసినప్పుడు మీరు అబ్జర్వ్ అయిన దాంట్లో వారణాసి సినిమాలో దాంట్లో మీకు చిన్నమస్తా దేవి గురించి చూపిస్తాడు. చిన్నమస్తా అమ్మవారు తల నరుక్కొని ఉంటది, ఆమె గురించి చూపిస్తాడు. జస్ట్ ఆ లాంచింగ్ లోనే హంగామా జరిగింది. అంటే నేను అనేది ఏంటంటే, ఇగో ఇంత సంచలనం ఉంటుంది లైఫ్. సో వీటిని యాక్సెప్ట్ చేయగలిగినటువంటి బాధ్యత మన మీద ఉండాలి. ఇంకా నాకేం వద్దు, ప్రశాంతంగా వెళ్ళిపోవాలని అనేది నా కోరిక. సో అది దానికోసం నా ఏమైందంటే, నేను ఏదైనా చేస్తా. మీరు నమ్మరు, ఇవాళటి వరకు నేను చేసినటువంటి పూజలలో అమ్మాయిల దగ్గర నేను సింగిల్ ఎన్పి తీసుకోవాలి. ఇవాళటి వరకు, ఈ రోజు వరకు ఏ హీరోయిన్ దగ్గర కానీ, ఏ ఆర్టిస్ట్ దగ్గర కానీ, ఏ సెలబ్రిటీ దగ్గర కానీ నేను డబ్బులు తీసుకోను అమ్మాయిల దగ్గర. నేను అమ్మాయిని దేవతా స్వరూపంలో చూస్తా. మాకు ఫస్ట్ ఇచ్చేటువంటి రూల్ ఏంటంటే, మా నియమాలలో ఫస్ట్ నియమం ఏంటంటే, అమ్మాయిని స్త్రీని దేవతగా చూడాలి. ఎందుకంటే మేము పూజించే కామాఖ్య, మేము పూజించే దశమహావిద్యలు అన్నీ కూడా యోని రూపంలో ఉంటాయి. సో అందుకని ఏమంటాడంటే, నువ్వు ఫస్ట్ యోనిని వేరే రకంగా చూడకు, నువ్వు నీ పుట్టుకకు కారణమైనటువంటి ఒక అమ్మని చూసుకో, ఒక అమ్మవారిని చూసుకో. అందుకని మేము జీవితంలో ఏ అమ్మాయిని వేరే దృష్టితో చూడము, ఓన్లీ అమ్మవారి దృష్టితోనే చూస్తాం. మా దృష్టిలో ప్రతిదీ అమ్మవారే. సో ఎక్స్ట్రీమ్ థింకింగ్ ఉంటుంది. ఆ థింకింగ్ను, ఆ కనెక్షన్ ఏర్పాటు చేయగలిగిన వాడు మా గురువు. ఓకే వేణుస్వామి గారు, ఇప్పుడు మనం కంప్యూటర్కి మన బర్త్ డీటెయిల్స్ ఇచ్చేస్తే జాతకం వచ్చేస్తుంది, పూర్తిగా చెప్పేస్తుంది. ఇది ఒక పక్కన నడుస్తుంది. మరో పక్కన తంత్రం కానీ, మంత్రం కానీ, యంత్రం కానీ, వీటిని నమ్మే వారి సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. రెండింటిని మీరు అసలు ఏ దృష్టితో చూస్తారు? అసలు నేను సైన్స్ కంటే, నేను మిగతా వాటికంటే వీటినే ఎక్కువ నమ్ముతా. ఎందుకు నమ్ముతా అంటే, తాంత్రికం కానీ, భక్తి కానీ, భయం కానీ, దాంట్లో మార్పు ఏదైనా కావచ్చు. కొంతమంది దేవుడి దగ్గరికి భయంతో వెళ్ళే వాళ్ళు ఉంటారు, కొంతమంది భక్తితో వెళ్ళే వాళ్ళు ఉంటారు, కొంతమంది ప్రేమతో వెళ్ళే వాళ్ళు ఉంటారు. గూగుల్ సెర్చ్లో 2000 సంవత్సరం తర్వాత కనుక మనం గూగుల్ సెర్చ్ చేస్తే, టోటల్ జనాభాలో 8% మంది భగవంతుడి వైపు వచ్చినట్టు, భక్తి మార్గం వైపు వచ్చినట్టు గూగుల్ సర్వేలు చెప్తున్నాయి. 8% పెరిగింది. అండ్ ఇంకొకటి ఏఐ అంటారు కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ కాబోతుంది నా ప్రిడిక్షన్. అంటే అది నేర్చుకోకపోతే, అది లేకపోతే భవిష్యత్తే లేదు అంటున్నారు కదా. కొన్ని జాబులు, కొన్ని జీవితాలకే క్వశ్చన్ మార్క్ వచ్చేస్తుందని వింటున్నాను అంటున్నారు. మీరేం చెప్తున్నారు? నేను అదే చెప్తున్నా. నేను నిజమైన వర్త్ ఉన్న క్యాండిడేట్, నిజమైన విద్య ఉన్న క్యాండిడేట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం వల్లనే మన వర్త్ తెలుస్తుంది. మీకు అర్థమైందా? ఆర్టిఫిషియల్ అంటే మన కాంపిటీటర్ ఉన్నప్పుడే మన వర్త్ తెలుస్తుంది. సో ఇప్పటి వరకు మన కాంపిటీటర్ లేడు, మన బ్రెయిన్కు, హ్యూమన్ బ్రెయిన్కు కాంపిటీటర్ లేడు. మనం ఎన్నో దాటిపోయినాం. ఇప్పుడు ఏ అనేది మనకు ఒక కాంపిటీటర్కి వచ్చింది. వచ్చి ఇప్పుడు ఏమంటుందంటే, నువ్వా నేనా అంటుంది. ఇప్పుడు నేను అని ప్రూవ్ చేసుకునే అవకాశం వచ్చింది. ఇప్పుడు చాట్ జీపీటీలో మీరు మీ డేట్ ఆఫ్ బర్త్, మీ టైం కొట్టంగానే జాతకం చెప్తుంది. అవును. మీరు వేరే జ్యోతిష్కుడి దగ్గరికి పోవాలంటే ఎప్పుడు పోతారంటే, చాట్ జీపీటీ కంటే ఇంకేదో విషయం అవతల మీకు ఆ జ్యోతిష్కుడు చెప్పగలిగినప్పుడే పోతారు. ఆ పరిస్థితి వస్తుందంటారా? ఇప్పుడు ఆల్రెడీ ఉంది కదా. నేను అదే చెప్తున్నా, ఏఐ మనల్ని మింగేస్తుంది అనే మాట ఏం లేదు, తప్పది. నేను అదే చెప్పబోతున్నా మీకు. అంటే నాకున్న అవగాహన ప్రకారం ఏఐ మీ దృష్టిలో ఒక వర్డ్, నా దృష్టిలో ఏఐ అనేది మేషరాశి. సో భగవంతుడి వైపు అందరూ చూస్తున్నారు. సో అందుకని మనకు ఎంత ఏఐ వచ్చినా, ఎంత అడ్వాన్స్ అయినా, మళ్ళీ మనకు భగవంతుడి మీద భక్తి, ప్రేమ,
మనం ఎట్లా హ్యాండిల్ చేస్తాం అనేది. ఉదాహరణ వెంకటేశ్వర స్వామిని నేను ఒక తండ్రిలాగా ట్రీట్ చేస్తాను. నాకు అక్కడ భక్తి ఉండదు, నాకు ఆయనతో అటాచ్మెంట్ కనిపిస్తుంది. ఓకే. నా దగ్గర ఉండే ఫోటోలన్నీ చాలా పెద్దగా ఉంటాయి. నేను ఏం చేస్తా అంటే నాకు బాధ వస్తే ఎదురుగా కూర్చొని ఆయన దిక్కు చూసుకుంటూ ఆయనతో మాట్లాడుకుంటా. అది పిచ్చి అనుకుంటారు జనాలు. సో అట్లా చాలా మంది నాలాగా మాట్లాడుకునే వాళ్ళని నేను చూసిన. చాలా మంది హీరోయిన్స్, కొంతమంది హీరోయిన్స్ డాడ్ అని పిలుస్తారు వెంకటేశ్వర స్వామిని. వినడానికి కొద్దిగా అది మంచిగా మనకు అనిపించదు, కానీ వాళ్ళ దృష్టిలో అది కరెక్ట్, ఎందుకంటే ఒక తండ్రిగా భావించడం తప్పలేదుగా. సో అట్లా మనం ఎంత అటాచ్ అయ్యి ఉన్నాము అమ్మవార్లతోని దేవతలతోని అనేది మనం పడే కష్టాల మీద ఆధారపడి ఉంటుంది, మనం కోరుకునేటువంటి ఫ్యూచర్ మీద ఆధారపడి. వేణుస్వామి గారు, ఇప్పుడు దశమహావిద్యలో 10 రకాల అమ్మవార్లు ఉంటారు. అందులో వేణుస్వామి గారికి ఎవరు నిర్దేశంగా నిలిచారు? ఇష్టమైన దేవత ఎవరు? బగళముఖి, స్ట్రైట్ అవే. ఎలా జరిగింది అది? అంటే నేనేం నమ్ముతా అంటే మీరు పూజించే దేవుడు ఎవరు అనేది మీ జాతకం డిసైడ్ చేసి ఉంటుంది. సాత్విక దేవతన, అలాగే మిమ్మల్ని లైఫ్లో నిలబెట్టే గ్రహం ఏదో మీ జాతకం డిసైడ్ చేసి ఉంటుంది. నా జాతకంలో రాహు ఉచ్చ, ప్రస్తుతం కలియుగాన్ని పాలిస్తున్నది రాహు అనే గ్రహం. అలాగే బగళముఖి అనే అమ్మవారు కలియుగాన్ని కమాండ్ చేస్తుంది. ప్రోటోకాల్ దేవుడు వెంకటేశ్వర స్వామి. ప్రోటోకాల్ దేవుడు వేరు, అడ్మినిస్ట్రేషన్ దేవత వేరు. ఇక్కడ బగళముఖి అమ్మవారు ప్రస్తుతాన్ని రాహు మహర్దశ రాహు కమాండ్ చేస్తా ఉన్నాడు. రాహుకు అధిదేవత అంటే బగళముఖి. సో ఈ బగళముఖి అమ్మవారిని మనం ఎంత పూజిస్తే మనకు అంత అచీవ్మెంట్ అనేది పెరుగుతుంది. సో బగళముఖి అనే అమ్మవారు మిరాకిల్స్ క్రియేట్ చేయగలుగుతుంది. రాజును మీ జీవితంలో జరిగిన మిరాకిల్స్ చాలా జరిగినాయి. మిరాకిల్స్ అంటే నేను ఎక్స్ట్రీమ్ చూసిన, నేను అనేది ఎక్స్ట్రీమ్ చూసిన, చాలా ఎక్స్ట్రీమ్ చూసిన. నేను ఉదాహరణ, నేను 2016లో నేను ఢిల్లీకి పోయినప్పుడు ఒక 10 కార్ల కాన్వాయ్లో నేను ఒక్కడిని ఒక 40 మంది గన్మెన్లను పెట్టుకుని పోయినా. ఇక అవన్నీ పక్కన పెడితే నా లైఫ్లో బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అంటే ఒకటి చెప్తాను నేను మీకు. లక్నో ఎయిర్పోర్ట్లో ఉన్న రాత్రి 9:25కు ఫ్లైట్, 8:30 అవుతుంది అంటే అవతల ఎంత టైం ఉంది మీకు? ఇది 8:30 అంటే ఇది 40 నిమిషాలు, అది 25 నిమిషాలు, 55 నిమిషాలు టైం ఉంది. జనరల్గా మనము చెక్ ఇన్ లేకపోతే హ్యాండ్ బ్యాగ్ వేసుకొని పోయినా 40 నిమిషాల ముందు ఎయిర్పోర్ట్కి పోవాలి. నేను అప్పటికి డిప్యూటీ సీఎం ఇంట్లో ఉన్నా, శివపాల్ యాదవ్ ఇంట్లో. నేను అంటున్నా ఫ్లైట్ టైం అవుతుంది, 9:25కు ఫ్లైట్ వెళ్ళిపోతుంది అంటే బయట అంటుండే ఆయన. కూసో అంటాడు. నేను ఏంది సార్ ఫ్లైట్ పోతుంది, అరే నువ్వు ఎక్కకపోతే ఫ్లైట్ ఎక్కడికి పోతుంది కూసో అన్నాడు. మీరు నమ్మరు, నేను 9:30కు ఎయిర్పోర్ట్ ఎంటర్ అయినా. 9:25 ఫ్లైట్ స్టార్ట్ అయ్యేటప్పటికి 9:50 అయింది. జనరల్గా 25 నిమిషాల ముందు గేట్ మూసేస్తారు. 9:25 ఫ్లైట్ 9:50కి స్టార్ట్ అయింది, 25 నిమిషాల తర్వాత కదిలింది ఫ్లైట్. సో నాకు తెలిసి ఇంతకంటే ఏముంటుంది ఇక లైఫ్లో. అంటే నేను అనేది మన కోసం ఫ్లైట్ ఆపడం అనేది ఇక అది ఎక్స్ట్రీమ్. ఇక లైఫ్లో ఇంత ఎక్స్ట్రీమ్ చూసారు కదా, ఇంత సాడ్ మూమెంట్ ఏదన్నా చూసారా? అంటే పీక్స్ చూసేశారు, చెప్పలేనన్ని పీక్స్ చూసానని చెప్తున్నారు. ఏదన్నా ఒక బాధపడిన సందర్భం, చాలా అతి ముఖ్యమైన ఒక సందర్భం చెప్పండి. 2001 అనుకుంటా, ఐ థింక్. నా దగ్గర డబ్బులు లేవు తినడానికి. సో డబ్బులు లేకపోతే నేను నా ఫ్రెండ్ ఉన్నాము. వాడు ఇప్పుడు అమెరికాలో, మళ్ళీ లండన్లో ఉన్నాడు. శ్యామ్ అని ఇది మెడికల్ ప్రాక్టీస్ డాక్టరు. సో నాతో ఉండే అప్పుడు ఇద్దరం ఒకటి రూమ్ ఉన్నాము. నా దగ్గర అప్పుడు ఐ థింక్ 20 రూపాయలు ఎంతనో ఉంటే 2 ప్లేట్ ఇడ్లీ తీసుకొచ్చుకున్నాం. 2 ప్లేట్ ఇడ్లీ ఎక్స్ట్రా చట్నీ, ఎక్స్ట్రా సాంబార్ తెచ్చుకొని పొద్దున ఒక ఇడ్లీ, వాడో ఇడ్లీ నేనో ఇడ్లీ, చట్నీ వేసుకొని తినాలి. మధ్యాహ్నానికి ఇంకో ఇడ్లీ ఉంటుంది, 2 ప్లేట్ ఇడ్లీ కదా, 4 ఇడ్లీలు, ఇంకో ప్లేట్ ఇడ్లీ వాడు నేను మధ్యాహ్నం తినాలి. తిన్నాక సాంబార్ మిగులుతుంది, రాత్రికి సాంబార్లో వాటర్ కలుపుకొని తాగేది. ఓన్లీ 1 డే, నా లైఫ్లో 1 డేనే ఉన్నట్ల. అలాంటి ఒక రోజు వచ్చింది మీకు కూడా? నాకు వచ్చింది 2000 సంవత్సరంలో ఏలినాశంలో ఉన్నా. ఆ టైం కేతు మహర్దశ. అది కేతు మహర్దశ వెరీ డేంజరస్. కేతు మహర్దశ అంటే ఏంటంటే మనకు లెసన్ నేర్పించడానికి వచ్చి ఇవన్నీ గ్రహాలన్నీ కూడా చాలా మంది కష్టాలు కాదు. వేణుస్వామి గారు, ఇప్పుడు అంత బాధని అనుభవించారు కదా, ఒక జ్యోతిష్యుడిగా, మహావిద్యలు నేర్చుకున్న ఒక వ్యక్తిగా, ఇది వస్తుంది, దీనికి రెమెడీ, దీన్ని మనం తప్పించుకోవాలి, అలాంటి ప్రయత్నాలు ఎప్పుడు చేయరా? అన్ని ప్రయత్నాలు చేస్తా కాబట్టి నా తల మీద పడాల్సింది నా కాలు మీద పడుతుంది.